హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే పుప్పాయికాయ కర్రీ చేస్తున్నాను. చూడండి, మొత్తానికైతే కాయ అంతా పొట్టు తీసాను. ఇప్పుడైనా చిన్న చిన్న ముక్కలు చేసి కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ముత్యాలాగా ఉన్నాయి ఇట్లా విత్తులు, ముత్యాలాగా ఉన్నాయి విత్తనాలు. ముత్యాలే, ఇవన్నీ క్లీన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొన్ని నువ్వులు కూడా తీసుకున్నా. నువ్వుల పౌడర్ కూడా కొంచెం వేసుకుందాం. స్టవ్ అయితే చేశాను, కడాయి అయితే పెట్టేసా ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ముఖ్యంగా దీనికి నువ్వుల నూనెతోనే చెయ్యాలి. ఇది ఎందుకు చేస్తున్నా అనేది కూడా ఇది మీకు తర్వాత చెప్తా ఫ్రెండ్స్. ఇది ఎందుకోసం అనేది కూడా ఇప్పుడైతే చెప్పాను, ఎందుకంటే నాకు సక్సెస్ కావాలి. ఇది నువ్వుల నూనె అండి, మనకు గానుగ నూనె దొరికితే ఇంకా బెటరు. ఇదైతే నువ్వుల నూనెతోనే నేను చేస్తున్నా. ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాగా ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువైనా పర్వాలేదు. చూడండి, ఇవన్నీ అయితే ఎండుమిర్చి, పచ్చి పొప్పడి కాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర, మినపప్పు, సాల్ట్, పసుపు, ఆవాలు, ఇవన్నీ పోపు దినుసులు, ఎండుమిర్చి, ఇంతేనండి ఇందులో వేయడానికి. ఇవి కొంచెం మనం దూరగా వేయించుకొని కొంచెం పొడి చల్లుకోవడానికి. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు మనం ఆవాలు, జీలకర్ర వేద్దాం. కొంచెం జీలకర్ర అయితే వేసాను, అలాగే కొన్ని ఆవాలండి, అలాగే కొంచెం మినపప్పు, అలాగే ఎండుమిర్చి అండి, అలాగే వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు ఇక్కడ చాలా పెద్దగా ఉంటాయి, వెల్లుల్లి గడ్డలు. మనం ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వెల్లుల్లి, ఎండుమిర్చి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ వేసుకుందాం. అందులో ఆయిల్ అండి, మనకు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఈరోజు అయితే ఈ కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ చాలా మంచిదండి. పొప్పడి పండైనా ఆకైనా మనకు మంచి. ఈ కళ్యామాకు కూడా ఇందులో కలిపేస్తున్నాం. పొప్పడి పండు గురించి, అందులో ఉన్న విటమిన్స్ గురించి, ఆకుల వల్ల వచ్చే రసంతో మనకు జ్వరం వచ్చినప్పుడు కూడా, బ్లడ్ సెల్స్ తగ్గిపోయినప్పుడు, ఇంకా అన్నిటికీ మంచిదన్న విషయం అయితే మనకు తెలిసిందే. ఏదేమైనా కానీ ఈ కర్రీ అయితే ఇప్పుడు చేస్తున్నా. దీని ఫలితం ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి చూసి మేము సక్సెస్ అయినామా దాని గురించి అనేది చెప్తా. ఎందుకు చేస్తున్నానో అనేది నేను తర్వాత చెప్తా. ఇది కూడా
ఒక రకమైన మంచి మెడిసిన్కు సంబంధించిన ఆయుర్వేదిక చెట్టే అనుకోవాలండి ఈ పొప్పడి చెట్టు. ఇప్పుడైతే మనం ఇవన్నీ ముక్కలన్నీ కలిపేసుకుందాం. కలిపి మూత వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇనుప పేనం అయితే పెట్టాను. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి ఈ నువ్వులు కూడా కొంచెం చిటపడలాడిద్దాం పౌడర్ చేసుకోవడానికి. ఈ కర్రీ ఉడికే తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట. పౌడర్ చేసి లాస్ట్లో వేసేద్దామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇనుప పేనం అయితే పెట్టాను. ఇప్పుడు దీనిపైన ఇది పెట్టి ఈ నువ్వులు కూడా కొంచెం చిటపడలాడిద్దాం పౌడర్ చేసుకోవడానికి. ఈ కర్రీ ఉడికే తర్వాత లాస్ట్లో వేసుకోవాలన్నమాట. పౌడర్ చేసి లాస్ట్లో వేసేద్దామండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఎంతవరకు ఉడికింది ఏంది అనేది చూద్దాం. కొంచెం ముక్కలు అయితే ఉడుకు పట్టిందండి. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఇందులో. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం. సరిపోయేంత వేసుకుంటే సరిపోద్దండి. మనకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మొత్తం ఉడికిపోతుందండి. నేనైతే ఒక 1 స్పూన్ వేసాను. మొత్తం కలిపి మళ్ళీ మూత పెట్టేసుకోవడమే. ఫ్రెండ్స్, ఇప్పుడు మొత్తానికి నువ్వుల పొడి అయితే రెడీ అయిపోయింది. కర్రీ కూడా మొత్తం మెత్తగా ఉడికిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో కాస్త ఈ నువ్వుల పొడి కూడా వేసుకుందాం. అది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఎందుకంటే ఇంకా కొంచెం విటామిన్ పెరగడం కోసం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఇందులో చల్లిద్దాం. టేస్ట్ బాగుంటుంది. ఒకటి మనకు నువ్వులు ఆరోగ్యానికి మంచిది కదండి. కర్రీలలో పులుసులో కానీ ఇందులో కానీ వేసేయడం వల్ల టేస్ట్ లేడీస్కు ఎవరికైనా మంచిదేనండి. చూడండి, సూపర్గా అయిపోయింది కర్రీ. ఇది అందరు తినొచ్చండి, బాగుంటుంది. కొందరికి వేడయ్యే వాళ్ళు మాత్రం చూసుకొని తినాలి. వేడి పడదు అనే వాళ్ళు చూసుకొని తినాలండి.
సూపర్గా అయిందండి. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. మొత్తానికి అయితే నువ్వుల పొడి వేసినాకనైతే ఇంకా సూపర్గా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా ఉందో ఏమో కానీ మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది. ఉంటా ఫ్రెండ్స్, మీరు కూడా పోషకాలైనా హెల్త్ పరంగా అయినా కానీ జ్వరాలు వచ్చిన వాళ్ళకైనా ఇది చేసి పెట్టండి. ఇంకా బెనిఫిట్ అనేది ఒకటి ఉంది. అదేంటంటే నాకు సక్సెస్ అయిన తర్వాత నేను మళ్ళీ కర్రీ చేసి నేను మీకు చెప్తానండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.